4-5 రోజుల క్రితం ట్రంపు మన ట్రంప్ బాబాయ్, ట్రంప్ మామ, మీ ఇష్టం ఎలా అంటే అలాగా మీరు ఎలా అయినా వరుస కలుపుకోవచ్చు. ఎందుకంటే దేన్ని ఆయన కేర్ చేయడు. మామ అని అంటాడు, బాబాయ్ అంటే అంటాడు. అలాంటి వాడు ఏదైనా సరే తిక్క శంకరయ్య. నేనైతే తిక్క శంకరయ్య అంటాను. మీకు నా ఇదే డౌటా? సరే, మొన్న 40 నిమిషాల పాటు మోడీ గారితో మాట్లాడేట. అందరికీ కడుపుబ్బరమే. ఏం మాట్లాడారు అందరూ ఫోన్ చేసి అడుగుతుంటారు. ఏం మాట్లాడారు మీకు తెలుసా? నాకేం తెలుస్తుంది. సాధారణంగా ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే 2 దేశాల ప్రధానమంత్రులు మాట్లాడుకున్న తర్వాత, సంభాషించుకున్న తర్వాత ఇలా ఫోన్లో అక్కడ 2 వ్యక్తులు ఉంటారు. ఒకరేమో ట్రాన్స్లేటరు, ఇంకో అతనేమో వీళ్ళు మాట్లాడుకున్న మాటలని సారాంశాన్ని రాస్తాడు. అది ఇది మన ప్రెసిడెంట్కి కానీ ప్రధానమంత్రి కానీ చూపించి దాంట్లో ఏమైనా అనవసరంగా ఉన్న పదాలు తొలగించడం కానీ, కొన్ని దేశ భద్రతకు సంబంధించిన విషయాలు ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడం కానీ చేస్తారు. అది ప్రెస్కి ఇస్తారు. అలాంటి విషయాలు వస్తే మాకు తెలుస్తాయి. అంతేగాని మేము అక్కడ మన అమెరికాలో జర్నలిస్టులాగా అక్కడ బగ్స్ పెట్టేసి, ఇక్కడ బగ్స్ పెట్టేసి, లేకపోతే అక్కడ వాళ్ళకి జీతాలు డబ్బులు ఇచ్చేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి చేయలేము. ఎందుకంటే మాకు వచ్చే జీతాలే పెద్దగా ఉండవు. అందులో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో అసలుకి ఏమి ఉండవు. మరి ఎలాగా ఏంటి సంగతి అంటే, చాలామంది అడుగుతూ ఉంటారు, మీకు ఎంత డబ్బులు వస్తాయండి? నాకేం రావు, ఇంతవరకు నేను పైసా తినలా. కానీ ఇదేమాట చేయకుండా ఉండలేను, మీతో మాట్లాడకుండా ఉండలేను, అంతే. మా ఇంట్లో అస్సలకి ఇష్టం లేదు ఎవరికి. ఆయన చేస్తూ ఉంటారు. అది దాన్ని పిచ్చి అంటారో వెర్రి అంటారో ఏమంటారో మీ ఇష్టం. మా ఇంట్లో వాళ్ళ ఇష్టం మాట్లాడుతుంటారు. ఇక్కడ మనకు తెలిసింది 40 నిమిషాల పాటు మాట్లాడారు కదా, ఏం మాట్లాడారు అని జాగ్రత్తగా పరిశీలిస్తే, అక్కడ ఇరాన్ దగ్గర అమెరికా యొక్క పెద్ద పెద్ద యుద్ధ నౌకలు, ఒక దాంట్లో 3,000 మంది, ఒక దాంట్లో 5,000 మంది, ఇంకా ఒక 30,000 మంది మెరైన్ ట్రూప్స్, ఇదంతా కలిసి ఉన్నారు అక్కడ. అంతా కలిపి అందరికీ కావాల్సిన ఆహారం అమెరికా పంపించలేకపోతున్నది అక్కడి నుంచి. వీళ్ళకి బేస్ కిచెన్ లాగా అక్కడ దగ్గర లేవు. వాళ్ళు అక్కడ వీళ్ళు పెట్టేది, మనం ఒక వీడియో చూసాం. ఒక 2 చిన్న మనకి రైల్వే స్టేషన్లో మనకి ఇది ఐఆర్సిటిసి వాళ్ళు ఇది పూరి ఇస్తా అంటారు సరే, చిన్న ఇది మన హార్లిక్స్ డబ్బా మూత కన్నా కొద్దిగా పెద్ద ఉంటుంది. అలాంటి 2 చపాతీలు, 2 పూరీలు, ఉడకబెట్టిన క్యారెట్టు, అదే వాళ్ళ భోజనం అంట. అసలు సైన్యానికి మంచి బలంగా తీర్చిదిద్దడానికి ఎంత మంచి ఆహారం ఇవ్వాలండి. మా ఆంధ్రలో అయితే యుద్ధం చేసే కోళ్ళకే జీడిపప్పు పిస్తాలు పెడతామండి. మరి జీడిపప్పులు పిస్తాలు పెట్టి ఆ కోడి గెలవాలని చెప్పి దానికి మళ్ళీ ఎక్సర్సైజులు, మళ్ళీ పోటీలు. మరి ఇలా చేస్తామే. మరి అమెరికా మరి అక్కడ పాపం వాళ్ళ సైనికులకి అంత దౌర్భాగ్యపు ఆహారం పెడుతుంటే వాళ్ళు ఏం చేశారు, కడుపు మండి వాళ్ళు అవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టేశారు, అప్లోడ్ చేశారు. దాంతో అమెరికా నిండా వాళ్ళ చుట్టాలు, స్నేహితులు అంతా కూడా గోల చేస్తున్నారు ట్రంప్ మీద, నెత్తి మీద పట్టుకొని. ప్రతిరోజు కూడా ధర్నాలు చేయటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టడం. ఇక అవన్నీ తట్టుకోలేక, నాకు ఇప్పుడు ఎవరు నన్ను రక్షిస్తారు, అన్యథా శరణం నాస్తి అని చెప్పేసి మోడీ గారి దగ్గరికి వచ్చి, బాబు నువ్వే మాకు దిక్కు, ఏం కావాలి? మా వాళ్ళు ఒక 10,000 మంది ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన మార్నింగ్ బ్రేక్ఫాస్టు, ప్రోటీన్ ఫుడ్ అన్నీ ఇవ్వు, నేను డబ్బులు ఇస్తాను. మాకు అక్కడి నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడానికి చాలా కష్టంగా ఉంది, ఇంపాసిబుల్ అయిపోతున్నది. పాపం మా సైనికులు వాళ్ళు ఫైట్ చేయాల్సిన వాళ్ళు కదా, వాళ్ళకి మీరు సరైన ఆహారం పెట్టట్లేదు. పోనీ వాళ్ళైనా గమ్మున ఉంటారు. ఎక్కడ గమ్మున ఉంటారండి? ఒక షిప్లో 6 నెలల పాటు సైనికులు ఎప్పుడు ఉండకూడదు. నీకు ఎంతసేపు డీల్ కుదుర్చుకోవడం అయితే తెలుసు, కానీ ట్రంప్ ఒక షిప్లో ఒక 6 నెలలు ఉండవయ్యా. రేపు రిటైర్ అయిపోయిన తర్వాత, పదవిలో దిగిపోయిన తర్వాత ఆ షిప్లో కూర్చొని నువ్వు డీల్స్ చేసుకో, నీతో పాటు నేను తోడు వస్తాను. ఎంత కష్టమో తెలుసా? మరి 6 నెలల నుంచి పాపం ఉంటున్న వాళ్ళకి కడుపు మోత ఉండదు, మండిపోతుంది.
మరి అక్కడేమైందంటే సరే అని చెప్పి ఈయన బతిమాలుకుంటే మన మోడీ గారి సంగతి తెలుసు కదా, ఎవరు వచ్చి అడిగినా సరే సర్లే మానవతా దృక్పథం ఆహారమే అడిగింది అని చెప్పి పాపం ఆయన సప్లై చేయడానికి రెడీ అయ్యాడు. ఇది అండి అసలు వాస్తవం. దీని గురించి జనాలంతా కూడా కింద మీద పడిపోయి ఏమైపోయింది ఏం మాట్లాడేసుకున్నారు, వీళ్ళంతా కుమ్మక్కైపోతున్నారా, భారతదేశం అమెరికా కుమ్మక్కైపోయిందా? ఎప్పుడూ కుమ్మక్క అవ్వదండి. దౌర్భాగ్య దేశం అమెరికా, దిక్కుమాల దేశం అమెరికా, సహాయం పొంది కూడా సహాయం పొందకుండా అపకారం చేసే దేశం అమెరికా. మన మెదడుతో ఆ మైక్రోసాఫ్ట్లు, ఈ సాఫ్ట్లు, ఆ సాఫ్ట్లు అన్నీ డెవలప్ అయ్యి ఇప్పుడు మన దేశస్తుల్ని తరిమేస్తున్నారు. వాళ్ళకి ట్రంప్ గారు వాడి ఎన్నికల ప్రయోజనం కోసం, కేసీఆర్ తన ఎన్నికల ప్రయోజనం కోసం ఆంధ్ర వాళ్ళ మీద ఎలాంటి విషం జల్లాడో అలాంటి విషయం జల్లుతున్నాడు. మరి ట్రంప్ గారికి దగ్గర చాలా ఉన్నాయండి. మన ఇండియా నుంచి చాలా నేర్చుకుంటాడు. వారు ఎక్కడ తెలుస్తుందో ఎవరు చెప్తారో ఏంటో. మరి జగన్లో ఉన్న కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఆ క్వాలిటీస్ అతను తీసుకుంటాడు అక్కడి నుంచి. మరి కేసీఆర్ గారి దగ్గర ఉన్న క్వాలిటీస్ కొన్ని తీసుకుంటాడు. మొత్తానికి అలా కింద చేసి ఆయన ఫైనల్ చేసింది ఏంటంటే ఆ సైనికులకి కావాల్సిన ఆహారాన్ని భారతదేశం నుంచి పంపిస్తున్నారండి. ఇది ఇంతకుమించి ఇంకేం లేదు. వాడు ఎప్పుడో మరి సహాయం చేయకపోయినా సరే మన తత్వం. చిన్న కథ చెప్పనా, మీకు తెలిసే ఉంటుంది. ఒక పాప సాధువు చెరువులో వెళ్తూ చెరువు కనిపిస్తే చక్కగా పొద్దున పూట కదా, స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని సూర్యుడికి ఆర్గ్యం ఇద్దామని చెప్పి కూర్చున్నాడు. వెళ్ళి స్నానం చేసి ఆ చేతిలో నీళ్ళు పట్టుకొని సూర్యుడికి సంధ్యావందనం చేస్తున్నాడు. అంటే నీళ్ళు ఎలా తీసుకెళ్ళి సూర్యుడికి అర్పిస్తారన్నమాట. ఇస్తుంటే ఆ నీళ్ళలో ఒక తేలు వచ్చిందన్నమాట. అది కసిక్కన కుట్టేసింది పాపం సాధుని. అన్నాడు, వదిలేసాడు. మళ్ళీ తీసుకుంటే మళ్ళీ అదే తేలు వచ్చింది. మళ్ళీ తేలు ఏం చేసింది, మళ్ళీ కుట్టింది. అలా 20 సార్లు 30 సార్లు చేసింది. పక్కన మీ బోటు వాళ్ళు ఎవరో తెలివైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్నారు కదా, ఏమై పిచ్చోడా నువ్వు, నీకు ఇప్పుడు 20 సార్లు 22 సార్లు అది కుట్టింది కదా, కుట్టినా సరే నువ్వేంది ఇలాగా దాన్ని పట్టుకుంటున్నావు అంటే, తేలిక కుట్టే స్వభావం అది దాని స్వభావం. నేను ఒక యోగిని కాబట్టి నాకు రక్షించడం ఒక స్వభావం, కాబట్టి దాని స్వభావం చూపిస్తుండే కదా, నా స్వభావం నేను ఎందుకు కోల్పోవాలి అని ప్రశ్నించాడు. అలాగే మోడీ కూడా ట్రంప్ గారు చెప్పాడు, అరే నీ స్వభావం నాకు తెలుసులేరా, నీకు అవసరం వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడతావు, అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మా దేశానికి ఎలా ఫిట్టింగ్ పెట్టాలో చూస్తూ ఉంటాం, కానీ నా లక్షణం అది కాదు, నా స్వభావం అది కాదు, నా హిందూ దేశంలో మాకున్న స్వభావం అది కాదు. ఆఖరికి ఎంత శత్రువు వచ్చి అడిగినా సరే వాడిని రక్షిస్తాంరా అని చెప్పి ట్రంప్కి కావాల్సిన ఆహార పదార్థాలు మనం తయారు చేస్తున్నాం. అది సంగతి. అర్థమైందా? సీఎంఈఆర్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. గుడి గంటలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మాట్లాడండి. బాయ్.